నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని మారుమూల గ్రామమైన హల్దాలో ఫ్లోరైడ్ మహమ్మారుల పిల్లల నుంచి పెద్దల వరకు వ్యాధి ప్రబలుతూ భయాందోళన గురిచేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి హెచ్చరించినా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్లు పనిచేయకుండా పోతున్నాయి. దీంతో సమస్య తీరడం లేదు. ఫ్లోరైడ్తో పళ్లు రంగు మారుతున్నాయి, నల్లబారి వ్యాధి తీవ్రతను చూపుతున్నాయి. కొందరి పళ్లు గారలు పట్టడం, అరిగిపోవడం జరుగుతోంది. పుట్టిన పిల్లలకు ఎముకలు పెరగడం లేదు. కేళ్ల నొప్పులు, చిన్న దెబ్బకి ఎముకలు విరగడం వంటి సమస్యలతో గ్రామస్తులు సతమతమవుతున్నారు. ఫ్లోరైడ్ నీటితో తాము తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని పట్టించుకునేవారు లేరంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ పాటలు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఎక్కడైనా స్పందించుకుంటే ఖచ్చితంగా ఆందోళన బాట పడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. కాలు వేరే ఇప్పుడు నాలుగు ముసరు